క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యోబు గ్రంథము 2వ అధ్యాయం ఈ దినం మనం ధ్యానిస్తున్నాం. మొదటి అధ్యాయంలో యోబు యొక్క క్యారెక్టర్ మీద దాడి చేసేటువంటి సాతాను ఈ 2వ అధ్యాయంలో యోబు యొక్క ఆరోగ్యం మీద దాడి చేస్తున్నాడు. తనకున్నటువంటి పిల్లల్ని యావదాస్తిని పోగొట్టుకున్న తర్వాత కూడా యోబు యథార్థతను, నీతిని, భక్తిని విడవలేదని దేవుడైన యెహోవా అపవాదికి చీవాట్లు పెట్టిన తర్వాత సమస్తము నష్టపోయినా ఆరోగ్యం బాగుంది గనక మరి యోబు నిన్ను అనుసరిస్తున్నాడు, అతని ఆరోగ్యం కూడా క్షీణిస్తే నీ ముఖాన నిన్ను దూషిస్తాడు అని అపవాది విసిరినటువంటి సవాలుకు దేవుడు అనుమతిస్తున్నాడు. మొదటి అధ్యాయంలోనూ 2వ అధ్యాయంలోనూ ఈ సాతానుగాడు అటు ఇటు తిరుగుతూ భూమి మీద ఇదిగో నీ సన్నిధికి వచ్చాను అంటాడు. చూడండి, పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ప్రకారం వీడు యోబును మృంగివేశాను అని అనుకుంటున్నాడు. ఒకని ఆత్మీయత నష్టపోనంత వరకు అతని జీవితంలో అతడు పోగొట్టుకుంది ఏది లేదు గుర్తించండి. దేవుని అనుమతి మేరకు బయలుదేరినటువంటి సాతాను యోబును అరికాల నుంచి నడినెత్తి వరకు బాధగల కురుపులతో మొదుతున్నాడు. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్లపెంక తీసుకుని బూడిదలో కూర్చున్నాడు. అతని బాధ చూడలేనటువంటి భార్య ఆ బాధ కంటే మరణించడమే మేలన్నట్టుగా యోబు యథార్థతను విడిచిపెట్టి దేవుని దూషించమని సలహా ఇస్తోంది. గతంలో అనేక సందర్భాల్లో మనుషులు గోనె పట్టు కట్టుకొని బూడిదలో కూర్చోటం వారు చేసిన పాపమును బట్టి పశ్చాత్తాపడ్డానికి కానీ, వారు కలిగిన శ్రమను బట్టి శత్రువు చేతుల నుంచి విడిపించడానికి కానీ ఇలా ప్రవర్తిస్తూ వచ్చారు. అయితే యోబు తనకున్న భక్తిని, నీతిని బట్టి పరీక్షించబడుతున్నాడు. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో వాక్యం ఇచ్చినటువంటి మీరు కూడా ఇటువంటి సవాళ్లను ఎదుర్కోవచ్చు. యోబు ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశం ఈ దినం వచ్చింది కనుక మా నిజ జీవితంలో మేము వెళ్ళినటువంటి మార్గాన్ని మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. ఇది కొంతమందినైనా బలపరుస్తుందని నా నమ్మకం. గత సంవత్సరం అనగా 2024 ఆగస్టు మాసంలో మా చిన్న కుమారుడైనటువంటి జాన్ శామ్యుయల్ జీవితంలో జరిగినటువంటి యథార్థ ఘటన ఇది. మొదట ఒక వారం దినాలు మా చిన్న కుమారుడు తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ వచ్చాడు. డాక్టర్ని సంప్రదించగా అది జాండీస్ అని డాక్టర్ చెప్పారు. సాధారణంగా ప్రతి వ్యక్తి జీవితంలోనూ 0.1 నుంచి 1.2 ఈ బిలిరుబిన్ కౌంట్ వరకు అది నార్మల్ రేంజ్ అన్నమాట. ఇక దానిపైన ఎంత పెరుగుతున్నా అది జాండీస్ యొక్క తీవ్రత, అంటే ట్రీట్మెంట్ అవసరమని. ఇక డాక్టర్స్ చెప్తారు అబౌవ్ 5 అంటే 5 నుంచి 9, 10 వరకు ఇక ఆ పసిరికలు అనేవి తీవ్ర స్థాయిలో ఉన్నాయని అర్థం. ప్రతి వారము జాండీస్కి సంబంధించి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం, పరీక్షలు చేస్తున్నాం. ప్రతి వారం కౌంట్ పెరుగుతూ వచ్చింది. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే మేము చూపిస్తున్నటువంటి ఆ డాక్టర్ కూడా తన సర్వీస్ అంతట్లో ఇటువంటి డిఫరెంట్ కేసు చూడలేదని చెప్పాడు. ఆ జాండీస్ కౌంట్ అనేది మా అబ్బాయి జీవితంలో 22కు పైగా పెరిగింది. మేము నివసిస్తున్నటువంటి పట్టణంలో ఫేమస్ డాక్టర్స్ అందరినీ మేము కలిసాం. అనేకులు మాకు సలహానిచ్చారు, సిఎంసికి కానీ లేదా హైదరాబాద్కి కానీ ఇంకా బెటర్ ట్రీట్మెంట్కు షిఫ్ట్ చేస్తే మంచిదని. ఇలా చెబుతున్నందుకు అతిశయం అనుకోకండి. బైబిల్లో ఉన్నటువంటి యోబును కల్లారా మేము చూడలేదు, కానీ మా ఇంట్లో మా కుమారుడు అనుభవించినటువంటి శ్రమలో ఖచ్చితంగా యోబే మా జ్ఞాపకం వచ్చాడు. దేవుని మహిమార్థమై చూస్తున్న మీలో కొందరు మీ విశ్వాసం వృద్ధి పొందుతుందని దేవుడు మా జీవితంలో చేసిన మేలను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాపూర్వకంగా దేవుని మహిమార్థమే మాత్రమే ఈ కొన్ని పిక్చర్స్కు నేను చూపిస్తున్నాను. మా కుమారుని శరీరం అంతా కూడా అంటే ఒక విధమైనటువంటి దద్దులు రావడం మొదలైంది. ఆ అబ్బాయి దురదకు తట్టుకోలేక రాత్రింబవళ్ళు మేలుకొని తన శరీరాన్ని తని గీక్కునేవాడు. చర్మము లేసి గాయాలయ్యేవి, రక్తము కనబడినంతగా గోకేవాడు. ఇక ఆ బిడ్డను చూసిన వారందరూ కూడా ఈ బిడ్డ మిగలడేమో అని అనుకున్నారు. సంఘాలన్నీ ప్రార్థించాయి, తెలిసినటువంటి విశ్వాసులందరూ ప్రార్థించారు. తల్లిదండ్రులుగా మేము కన్నీరు మున్నీరై ప్రార్థన చేశాం. దేవుడు ఆశ్చర్యకరంగా జోని స్వస్థపరిచాడు. ఆ బిడ్డ 2.5-3 మాసాలు 10వ తరగతి స్కూల్కి వెళ్ళకపోయినా పరీక్షల్లో పాస్ కాగలిగాడు. మీ కుటుంబాల్లో, మీ వ్యక్తిగత జీవితాల్లో, మీ ప్రియమైనటువంటి కుటుంబ సభ్యుల జీవితాల్లో ఈ విధమైనటువంటి శరీర సంబంధమైన అటాక్స్ జరిగినప్పుడు అన్నీ కూడా భౌతికంగా మాత్రం మీరు చూడకండి.
ఈ యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో యోబు ఇస్తున్న స్టేట్మెంట్ చూడండి. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనేను. దేవుని యొద్ద నుండి మనం మేలులే పొందుతామా? ఒకవేళ కీడు అనుమతిస్తే అది కూడా మనము అనుభవించకూడదా? కొందరు చిన్న చిన్న శ్రమలకు సమస్యలకే ప్రార్థన చేస్తూనే ఆ ప్రార్థనలో నిట్టూర్పులతో దేవుని మీద ఎన్ని నిందలు ఇస్తుంటారో. యోబు శరీరం ఎంతగా క్షీణించిందంటే, నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడినైతిని, నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి ఉన్నారు, నా ఎముకలు నా చర్మముతోనూ నా మాంసముతోనూ అంటుకొని ఉన్నవి, దంతముల అస్థి చర్మం మాత్రమే నాకు మిగిలింపబడి ఉన్నది అంటాడు. యోబు అంటున్నట్టుగా ఒక ముగ్గురు ప్రాణ స్నేహితులు ఉన్నారు యోబుకు. తేమానీయుడైనటువంటి ఎలీఫజు, హుషీయుడైనటువంటి బెల్దదు, నయమాతీయుడైనటువంటి జోఫరు. వీరు యోబునకు మంచి స్నేహితులే. యోబుకు సంభవించిన సంగతులు విని వారి వారి ప్రాంతాలను విడిచిపెట్టి యోబును దర్శించడానికి వచ్చారు. యోబును చూడగానే వారి గుండె పగిలిపోయినట్టుగా అయింది. యోబును వారు గుర్తించలేకపోయారు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా, ఒక్క సలహా ఇవ్వకుండా 7 దినాలు వస్త్రాలు చింపుకొని వారు కూడా యోబుతో సహా బూడిదల్లో కూర్చున్నారు. చూడండి, విలాపవాక్యాలు 2:10లో చెప్పబడినట్టుగా, సియోను కుమారి పెద్దలు మౌనులై నేల కూర్చుందరు, తలల మీద బొగ్గి పోసుకుందరు, గోనెపట్టు కట్టుకుందరు. దాన్ని బట్టి యోబు అనుభవిస్తున్న బాధ తీవ్రత మనం గుర్తించాలి. అయితే సామెతల గ్రంథం 17:17లో చెప్పబడినట్టుగా, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించునని, దుర్దశలో అటివాడు సహోదరుడుగా ఉండునని. యోబు స్నేహితులు తాత్కాలికముగా అతన్ని మంచిగా విచారించినప్పటికీ కూడా అతనిపైన వారికి ఉన్న ప్రేమ ఎంతో కాలం నిలవలేదు. ఆ తర్వాతి కాలంలో అతడు ఏదైనా పాపము దోషము చేశాడని అతన్ని నిందించడం మొదలుపెట్టారు. చూడండి, అయితే ముగింపుగా మీకు మంచి స్నేహితుని నేను చూపించాలని ఇష్టపడుతున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 13 నుండి 16 వచనాలు. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులే ఎందురు. దాసుడు తన యజమాడు చేయుదాన్ని ఎరగడు గనక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నిటినీ మీకు తెలియజేస్తేనే. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరిట తండ్రిని ఏం అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. మీకు ఎటువంటి స్నేహితులు ఉన్నారో ఒకసారి ఆలోచించండి. మీరు మీ స్నేహితులకు ఎలాంటి స్నేహితులు కూడా ఆలోచించండి. అయితే విడువక ప్రేమించే శాశ్వతమైనటువంటి కృపను చూపించే నిజ స్నేహితుడైన యేసు వైపు చూడండి. ఇటువంటి అనుభవాలు గుండా వెళ్తున్నటువంటి వారందరినీ నా ప్రభు ముట్టి స్వస్థపరచునగాక. దైవ కృప మీ ఆత్మలకు తోడైనగాక. గాడ్ బ్లెస్ యూ.